ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. సో ఈ యొక్క వీడియోలో మనం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అనేవి చాలా జెన్యూన్ అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. దానికి సంబంధించి ప్రతిదీ కూడా ఈ యొక్క వీడియోలో పూర్తి వివరణ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పటి వరకు డిఎస్సి ఎంతమంది అప్లై చేశారు, అదేవిధంగా ఇప్పటి నుంచి మనకి ఇంకా డిఎస్సికి ఎవరు అప్లై చేయబోతున్నారు, కోర్టు కేసుకు సంబంధించి ప్రతి అప్డేట్ గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే ముందుగా చూసినట్లయితే కనుక గందరగోళం డిఎస్సి. మనకి ఈ యొక్క హడావుడిగా ప్రయాణించిన ఉపాధ్యాయ నియామక పరీక్షలో డిఎస్సిలో టెట్లో ప్రతి అడుగు కూడా గందరగోళమే. ప్రతి అభ్యర్థికి కూడా ఈ యొక్క అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే అప్లికేషన్ల నుంచి రిజర్వేషన్ల రోస్టర్ వరకు కూడా అడుగడుగున అయోమయం. పరీక్షలకు సరిపడా సమయం లేదు. ఓ పక్క అప్లికేషన్లో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీజు కట్ అయిపోవడం, ఇక రిజర్వేషన్ రోస్టర్లో గందరగోళం, మరొక అభ్యర్థులకి కంటి మీద కునుకు లేకుండా సిలబస్. ఇవన్నీ కూడా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మనకి మొదట్లో ఎవరైతే డిఎస్సికి అప్లై చేయవారో, ఓకేనా, డిఎస్సికి ఎవరైతే అప్లై చేశారో వారందరికీ ఈడబ్ల్యూఎస్ కోటా ఆప్షన్ అయితే కనిపించలేదు. ఎడిట్ ఆప్షన్ లేక ఇప్పుడు 30,000 మందికి అవస్థలు. అయితే ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అనేది మనం చూసినట్లయితే కనుక మనకి డిఎస్సికి మొదట్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకి ఈడబ్ల్యూఎస్ కోటా చూపించలేదు. కొందరికి పరీక్షా కేంద్రం కనిపించలేదు. మనకి స్థానిక జిల్లా మాత్రం అడగడంతో దాన్ని నమోదు చేశారు. అయితే ఈ లోపాలను సవరించుకునేది ఎలా? అభ్యర్థులకేమో ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో దాదాపుగా 30,000 మంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు వీరందరూ మళ్ళీ దరఖాస్తు చేయాలా, లేదంటే ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇస్తుందా అనే దానిపై స్పష్టత అయితే లేదు. 22వ తేదీతో దరఖాస్తు అయితే గడువు ముగినందున అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా మనకి ఏదైతే అఫీషియల్గా డిఎస్సి వెబ్సైట్లో మనకి ఈ ఆప్షన్స్ అనేవి ముందుగా లేవు, ఇప్పుడు యాడ్ చేశారు. ముందుగా అప్లై చేసిన వారి పరిస్థితి ఏంటి? ఎడిట్ ఆప్షన్ ఇస్తే వారందరూ కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మరలా ఏమైనా సర్వర్ ప్రాబ్లం వస్తే, టైం అయిపోతే ఆ చిక్కులకు పరిష్కారం ఏది? ఇక మనం చూసినట్లయితే కనుక సర్వర్ లోపాలతో అభ్యర్థులకు ఇక్కట్లు. డిఎస్సి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి అవస్థలు అయితే తప్పడం లేదు. సర్వర్ లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో 250 రూపాయల నుంచి 500 ఉండే రుసుమును ఇప్పుడు 750 రూపాయలకు పెంచారు. పైగా ఆన్లైన్లో నగదు చెల్లించి ఓటీపీని వెబ్సైట్లో నమోదు చేసిన కొందరికి ఐడి నెంబర్ రావడం లేదు. భీమవరానికి చెందిన ఓ అభ్యర్థి ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్, ఎస్జిటి, ఎస్ఏ ఫిజికల్ దాదాపుగా 3,750 రూపాయలు రుసుము చెల్లించారు. ఈ మొత్తం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖాతాకు జమ అయింది. కానీ రిజిస్ట్రేషన్ సంఖ్య అంటే క్యాండిడేట్ ఐడి అనేది రాలేదు. మనకి ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. మనకి ఏదైతే ఫీజు కట్ అయిపోయి క్యాండిడేట్ ఐడి రాకపోవడంతో దరఖాస్తు ప్రక్రియ అయితే పూర్తి కాలేదు. దీనిపై వెబ్సైట్లో ఇచ్చిన నెంబర్లు సంప్రదించగా అవేమో బిజీ టోన్ వస్తాయి, కొన్నేమో స్విచ్ ఆఫ్ వస్తాయి. దాంతో నగదు ఏమైంది, ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం స్పందించి డిఎస్సికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. అదేవిధంగా ఎవరికైతే ఫీజు కట్ అయ్యాయో వారందరికీ కూడా రిఫండ్ చేయాలి. ఇలా మనకి కేసుకు సంబంధించి అప్డేట్స్ చూసినట్లయితే కనుక టెట్ టీఆర్టీ పరీక్షలు హడావుడిగా నిర్వహిస్తున్నట్లుంది. మనకి ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, అదేవిధంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ డిఎస్సీలను మనకి హడావుడిగా ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుందని హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది. మనకి ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు చేశారు. వివరాలు సమర్పించాలని ఆదేశారు. అదేవిధంగా విచారణ బుధవారానికి వాయిదా. మనకి ఏవైతే టెట్ డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారో వాటికి సంబంధించి తేదీలను పరిశీలిస్తే కనుక ఈ యొక్క వ్యవహారం అర్థమవుతుందని పేర్కొంది. పూర్తి వివరాలు సమర్పించాలని మనకి బుధవారాలకు వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏవైతే టెట్ 8న, డిఎస్సి 12న వెలువరించిన నోటిఫికేషన్లు సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో 4 హైకోర్టులో వ్యాజ్యం చేశారు. అయితే వారి తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. టెట్లో అర్హత సాధించిన వారు మాత్రమే టీఆర్టీలో పాల్గొనేందుకు అర్హులని, అయితే టెట్ ఫలితాలేమో మార్చి 14 నుంచి మరుసటి రోజే డిఎస్సి టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. సిలబస్ ఎక్కువ ఉండడంతో తక్కువ వ్యవధిలో టెట్ పరీక్షకు సిద్ధపడడం సాధ్యపడదని పేర్కొన్నారు. కేవలం 19 రోజుల సమయం మాత్రమే ఇచ్చి మరోవైపు టీఆర్టీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం లేదన్నారు. అయితే ఈ నేపథ్యంలో అభ్యర్థులకి సముచిత సమయం ఇవ్వాలని కోరారు. వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి ప్రభుత్వం హడావుడిగా పరీక్షలు నిర్వహించడం అన్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.
అయితే పూర్తి వివరాలకు సమర్పించేందుకు ప్రభుత్వ సహాయ న్యాయవాది సమయం కోరడంతో 2 రోజులు ఈ నెల అంటే 21వ తారీఖు బుధవారానికి వాయిదా వేశారు. ఇక అదేవిధంగా ఎస్జిటి పోస్టులకు సంబంధించి బీఎడ్ వర్సెస్ డిఎడ్. సో బీఎడ్ అభ్యర్థులను అనుమతించడంపై నేడు విచారణ అయితే జరగనుంది హైకోర్టులో. ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఎడ్ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించాలన్న సవాలును చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ ఈ రోజుకు వాయిదా వేసింది. వాస్తవానికి నిన్న ఈ యొక్క వ్యాజ్యాలైతే జరగాలి, కానీ సీజే సెలవు కావడంతో వాటిపై త్వరగా విచారణ చేయాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు జస్టిస్ ఏవి శేషసాయితో కూడిన ధర్మశాస్త్రం ముందు ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. వారి అభ్యర్థన మేరకు ధర్మాసనం విచారణను మంగళవారానికి అంటే ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఈ రోజు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి టెట్ డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.